నూకాంబిక అమ్మవారి జాతర ఉత్సవాలను విజయవంతం చేయండి. కొత్తపేట ఎమ్మెల్యే బండారు, ఆర్డీఓ శ్రీకర్, డీఎస్పీ ఎస్ మురళీమోహన్. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఆరాధ్య దైవమైన ఆలమూరు మండలం చింతలూరు శ్రీ నూకాంబిక అమ్మవారి జాతర తీర్థ మహోత్సవ ఉత్సవాలను విజయవంతం అయ్యేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, ఆర్డీఓ శ్రీకర్, డీఎస్పీ సుంకర మురళీమోహన్, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ పేర్కొన్నారు. చింతలూరు శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఈ నెల 28వ తేదీ నుండి జరిగే ఉత్సవాల నిర్వహణపై పలు శాఖల అధికారులు, నాయకులు, భక్తులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఉగాది నుండి నెల రోజుల పాటు జరిగే అమ్మవారి ఉత్సవాలను విజయవంతంగా సాగేందుకు పలు శాఖలతో సమీక్షను నిర్వహించారు. ముఖ్యంగా వైద్య, ఆరోగ్య శాఖ, పారిశుద్ధ్యం, శాంతి భద్రతలు, మంచినీరు, అగ్నిమాపక, అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు, చిన్నారులకు పాలును అందించే ఏర్పాట్లు, సౌకర్యాలపై చర్చించారు. అనంతరం అమ్మవారి ఆలయం ఎదురుగా దాసరి అమ్మిరాజు 12 లక్షల రూపాయలతో భక్తుల విశ్రాంతి షెడ్డు నిర్మించడంతో ఎమ్మెల్యే అమ్మిరాజును అభినందించారు. అలాగే ఆలయంలో పలు అభివృద్ధి పనులకు విరాళాలను ఇచ్చిన దాతలను ఎమ్మెల్యే అభినందించారు. అనంతరం అధికార యంత్రాంగంతో కలిసి అమ్మవారిని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఏ రాజు, తహసీల్దార్ ప్రకాష్ బాబు, ఆలమూరు ఎస్ఐ ఎం అశోకులు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. వెలుగొందుతూ ఉన్నారు. అదే దిశలో చింతలూరు అమ్మవారి పేరు కూడా కీర్తి ప్రతిష్టలో నలుదిశల జగద్విఖ్యాతం కావాలి. వాడపల్లి వస్తే చింతలూరు కూడా రావాలి, చింతలూరు వస్తే మళ్ళీ అక్కడ మందపల్లి చూసుకుని, వాడపల్లి చూసుకుని, చింతలూరు చూసుకుని, రాలి చూసుకుని, అయినవెల్లి చూసుకుని అలా అంతర్వేది వెళ్ళాలనే ఆలోచన రావాలనేదే, టెంపుల్ టూరిజం అభివృద్ధి చెందాలనేదే నా ఆలోచన. దానికోసమే నేను ప్రత్యేకమైన దృష్టి పెడతా ఉన్నాను. మిగతా ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడుతున్నాను. మురమల్ల వీరేశ్వర స్వామి వారు కానీ, లేదా అప్పనపల్లి బాలబాలాజీ వారు కానీ, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క దైవానికి మంచి ప్రసిద్ధి చెందిన దేవాలయాలు ఉన్నాయి. వీటన్నిటిని లింకప్ చేయాలనే ఆలోచనతోటే నేను కూడా కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాను. ఇవాళ మొదలుపెట్టిన ఈరోజు ఒక నెలలోనో ఒక సంవత్సరంలోనో ఫలితాలు వచ్చేస్తాయని కాదు, అసలు సంకల్పం ఉండి మన కృషి. గౌరవ శాసనసభ్యులు ఇదే జిల్లాలో 30 సంవత్సరాల పాటు పనిచేస్తున్నప్పటికీ కూడా చింతలూరు తీర్థం అని ఇంటిగా తప్పించి ఇక్కడ పక్కనే పనిచేసినప్పుడు కూడా ఎప్పుడు రాలా. ఇవాళ నా పూర్వజన్మ సుకృతమది, అలాగే మన ఎమ్మెల్యే గారు కల్పించిన అవకాశాన్ని బట్టి నేను ఇక్కడికి రావడం జరిగింది. ఖచ్చితంగా అంతకుముందు నేను చేశాను, కొత్తపేటలో ఎస్ఐగా చేసినప్పటికి కూడా అప్పుడు కూడా బందోబస్తు కూడా రాలేదు. నేను అమ్మవారి దయ వల్ల మీ విలేజ్ రావడం జరిగింది. మొన్న వచ్చిన వెంటనే మన అసిస్టెంట్ కమిషనర్ గారు, నేను, అలాగే ఈ ఆర్డీఓ గారు, అలా మా అమలాపురం ఆర్డీఓ గారు అందరూ కలిపి అంతర్వేది మహోత్సవాలు చాలా ఇన్ని సంవత్సరాలు మేము చూసిన అన్ని సంవత్సరాల కన్నా కూడా ఇవాళ బాగా చేసామని సంతృప్తి చెందాం. అధికారులు కూడా, అలాగే నాయకులు కూడా, పబ్లిక్ కూడా అదే ఒపీనియన్కి వచ్చారు. ఇక్కడ కూడా మీరే ఉంటారు కదా సార్, వారే ఉంటారు కాబట్టి, అలాగే ఈవో గారు కూడా ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి మీ అందరూ చాలా సలహా సహకారాలు ఇస్తే మీరే ఇది మీ తీర్థము, మీ అమ్మవారు, మీ జాతర మీకు ఎలాగ కన్వీనియంట్గా ఉంటుందో మమ్మల్ని గైడ్ చేయాలి. మీరు ఖచ్చితంగా చెప్తాను. మేము మిమ్మల్ని గైడ్ చేయడం కాదు, మిమ్మల్ని గైడ్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా చేస్తాం. అది దాంట్లో వేరే ఎక్కడ మనకి ట్రాఫిక్ అయితే పెట్టుకుంటే బాగుంటుందో, ఎక్కడైతే క్యూ లైన్స్ మెయింటైన్ చేసుకుంటే బాగుంటుందో, టైమింగ్స్ అన్నీ కూడా మీరు మమ్మల్ని గైడ్ చేస్తే ఖచ్చితంగా ఆయన చెప్పారు 4 రోజులు ఉంటుందండి. ఆదివారాలు ఎక్కువ ఉంటుంది, 3 రోజులే కాదు 4 రోజులని మీ వాళ్ళు అనుకున్నారు. మీకు 4 రోజులు కాదు, నెల రోజులు నా సభ్యుల్లో కోర్స్ అంతా డ్రా చేసి నేను మ్యాక్సిమం కోర్స్ డ్రా చేసి ఇక్కడ పెడతాను. ఆ 3 రోజులకి 4 రోజులకి అవసరమైతే జిల్లా ఫోర్స్ తీసుకొస్తాను. ఆ ఇబ్బంది లేదు. మా వాళ్ళందరికీ కూడా ఇది టెంపుల్ డ్యూటీ, భక్తితో వస్తున్నారు, మనం రాసుకోవడం అవసరం లేదు అని చెప్తే మా వాళ్ళు కూడా, మీ వాళ్ళు కొంతమంది వాలంటీర్స్ ఇద్దరు కానీ, ఒక కాన్సెప్ట్ ఉంటే ఒక ఇద్దరు మీరు చేసుకుంటారు కానీ ఒక టీమ్, ఏదో అమ్మవారి నూక అమ్మ తల్లి జాతర టీం అని చెప్పేసి ఏదైనా ఒక రెడీ చేసుకుంటే మీరు వాళ్ళు కూడా మాకు ఇద్దరు కానీ ట్రాఫిక్ పాయింట్స్ అయ్యి లేకుండా జాగ్రత్తగా ప్రశాంతంగా కూడా ప్రతి సంవత్సరం కంటే కూడా ఇవాళ ఈ సంవత్సరం బాగా జరిగిందన్న పేరు మాత్రం మనకు రావాలి. దానికి మీ అందరి కోఆపరేషన్ రావాలి, పెద్దలందరూ కూడా మీ ఆశీర్వాదం కూడా